ఇక నిరాయుధులైన మావోయిస్టుల అరెస్టు అక్రమం. 11 మంది మావోయిస్టులు సరెండర్. మావోయిస్టు ఎర్రగొల్ల రవి ఎక్కడ అదుపులోకి తీసుకున్న 16 మందిని కోర్టులో ప్రవేశపెట్టాలి. మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ. ఎర్రగొల్ల రవి ఎక్కడ? అతను మనోడే కదా, పేరు ఇక్కడిక్కడే ఉన్నట్టు గుర్తు ఉన్నది. ఏదో తెలంగాణ బిడ్డలు ఏడికి పోయినా మంచి పొజిషన్లో ఉంటున్నారు. కానీ 11 మంది మావోయిస్టులు సరెండర్. ఇది మొత్తము దీనికి సంబంధించింది. ఇది వార్త. ఇది ఎర్రగొల్ల రవి ఎక్కడని ఇది నిరాయుధులైన మావోయిస్టుల అరెస్టు అక్రమం. అదుపులోకి తీసుకున్న 16 మందిని కోర్టులో ప్రవేశపెట్టాలి. మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ. మరి జగన్ పేరిట తిరుపతి విడుదల చేస్తుండా? ఎవరు విడుదల చేస్తున్నారు? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం కకర్బుడ్డి బాబ్జీపేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధులుగా ఉన్న మావోయిస్టులు 2 గ్రామస్తులతో కలిపి మొత్తం 16 మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారందరినీ కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖ విడుదల చేశారు. పార్టీ కార్యకర్తల అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాల కోసం విపక్షాలు లేని దేశాన్ని నిర్మించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఇతర రాజకీయ పార్టీలు ఈ అక్రమ అరెస్టులను ఖండించాలని, తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగేలా మద్దతు తెలపాలని చెప్తా ఉన్నారు. మావోయిస్టు ఎర్రగొల్ల రవి ఎక్కడ? లొంగిపోయారా, అరెస్ట్ అయ్యారా? ఉద్యమంలోకి వెళ్లి 2.5 దశాబ్దాలు. కామారెడ్డి జిల్లాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయట. మావోయిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలంగా ఉన్న ఉమ్మడి యాచ రెడ్డి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవి అలియా సంతోష్ ఆచూకీపై సందిగ్ధత నెలకొన్నది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయ్యారా, లొంగిపోయారా అనే చర్చ కామారెడ్డి జిల్లాలో జోరుగా జరుగుతున్నది. 2001లో ఇంటర్మీడియట్ చదువుతున్న క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లిన రవి ఆ తర్వాత ఇంటి ముఖం చూడలేదు. ఆయన ఎలా ఉంటాడో కూడా ఎవరికి తెలియదు. ఆరేపల్లిలో అతని ఇంట్లో 10th మెమోపై ఉన్న ఫోటోను పోలీసులు తీసుకెళ్లారు. ఇక లొంగిపోవాలని రవి తండ్రి రామయ్య, తల్లి భూమావాలు పలుమార్లు వివిధ మాధ్యమాలలో కోరారు. రవి తల్లి కూడా తనువు చాలించారు. రవి గురించి అతని అన్న మల్లేశు పోలీసులను అడిగినా ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా సరిహద్దులో ఇటీవల వరుస లొంగుబాట్లు, అరెస్టులు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో రవి అలియాస్ సంతోష్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారా, లొంగిపోయిన వారిలో ఉన్నారనే జరుగుతున్నట చర్చ జరుగుతుంది. మావోయిస్టు ఎర్రగొల్ల రవి ఎక్కడ అన్న చర్చ కామారెడ్డి జిల్లాలో జరుగుతోంది. మావోయిస్టు ఎర్రగొల్ల రవికి సంబంధించి మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవి ఎక్కడ అన్న చర్చ జరుగుతుంది. 2001లో ఇంటర్మీడియట్ చదువుతున్న క్రమంలోనే మావోయిస్టు భావాజాలను నచ్చి ఆ పార్టీలోకి వెళ్ళిన ఉంది అన్న చర్చ జరుగుతుంది. ఇక్కడ 11 మంది మావోయిస్టులు కూడా సరెండర్ అయింది. ఇక్కడ 16 మంది మావోయిస్టులు అని చెప్తా ఉన్నారు. వాళ్ళేమో మావోయిస్టులు గారని సానుభూతి పరులు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ 11 మంది మావోయిస్టులు సరెండర్ అన్న చర్చ జరుగుతుంది. మావోయిస్టుల లొంగుబాట్ల పరంపర కొనసాగుతుంది. బుధవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా ఎస్పీ ఎదుట 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 5 మహిళలు ఉన్నారు. వారిపై 37 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఆ మాడ్ డివిజన్ ఎస్జెడ్సి రణితకు చెందిన దళం మొత్తం లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా గతంలో పలు విధ్వంసక సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పేర్కొన్నారు. బస్తర్ డివిజన్ కంపెనీ 5కి చెందిన భీమాపై 8 లక్షలు, కంపెనీ 6కు చెందిన దిలీప్పై 8 లక్షలు, మాలా జఖండ్ ఏరియా కమాండర్ సియారాం సలాంపై 5 లక్షల రివార్డు ఉందంట. మావోయిస్టులకు సంబంధించి ఈ వార్త మనకు కనబడతా ఉన్నది. ఇది మరి మావోయిస్టు రవిని అరెస్ట్ చేసిలా తిరుపతికి సంబంధించిన ఇష్యూ ఇప్పటి వరకు రాలేదు.
మరి ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టులను అరెస్టు చేయడం కలకలం రేపుతుంది. వాళ్ళేమో జనజీవన స్రవంతిలో కలిసి హ్యాపీగా ఉన్నారు అని మావోయిస్టులు అనుకుంటే మళ్ళీ 16 మందిని అరెస్ట్ చేసి ఇక్కడ 11 మంది లొంగిపోయిళ్ళు. మరి రవి ఎక్కడ? ఇక్కడ ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎర్రగొల్ల రవి మావోయిస్టు ఎక్కడ?